జనతా పార్టీ ఏదైతే ఈ జనగాం జిల్లాలో స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ వార్డు నంబర్ 14-15లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపుకై మేము ఇంటింటికి ప్రచారం చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి, అట్లనే మా అభ్యర్థులు ఇద్దరు మహిళా మూర్తులు, మహిళా శక్తులు, వీళ్ళు ఇక్కడ స్థానికంగా వీళ్ళ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పేసి, వీళ్ళని గెలిపించాలని చెప్పేసి ఇంటింటి డోర్ ప్రచారం చేస్తే విశేషమైన స్పందన భారతీయ జనతా పార్టీకి లభించడం జరిగింది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఎట్లయితే దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలు, అట్లనే జనగాం ప్రాంతంలో కూడా ఈ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని విషయాల్లో వైఫల్యం చెందినారు. మేము చూసినట్టయితే ఇక్కడ స్థానికంగా స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. సో మేమేమంటున్నాం, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ మహిళా శక్తులకు గిట్ట మీరు అవకాశం కల్పిస్తే, వీళ్ళు నిత్యం ప్రజలు ఉండే మనుషులు. ఇక్కడ మా అభ్యర్థులు కొంతమంది 3 సార్లు కూడా నిలబడి అదే పార్టీలో ఉండి అంకిత భావంతో పనిచేస్తున్నారు. సో మేమేమంటున్నామంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని జనగాం ప్రాంతంలో ఈ వార్డుల నుంచే మొదలు పెట్టాలని చెప్పేసి మేము రానున్న రోజుల్లో జనగాం మున్సిపాలిటీని, ఇక్కడ జనగాం జిల్లా మొత్తం కాషాయమయం చేస్తాం. ప్రతి ఇంట్లో కూడా భగధ్వజం ఎగరేస్తాం అని చెప్పి పిలుపునిస్తూ భారత్ మాతా కి భారత్ మాతా కి బీజేపీ పార్టీ గుర్తును మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు అన్న? మేము భారతీయ జనతా పార్టీ గుర్తుని సీరియల్ నంబర్ 1 కమలం పువ్వు గుర్తుని ఇంటింటికి తీసుకొని పోయి రానున్న ఎట్లయితే మొన్నడ ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇచ్చి వైఫల్యం చెందిర్రో, ఆ 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేరు. సో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకిస్తే 100% నరేంద్ర మోడీ గారు ఎట్లయితే దేశాన్ని అభివృద్ధి చేస్తారో అట్లనే ఈ పురపాలక సంఘాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే మీరు గెలిస్తే ఏ నినాదంతో అభివృద్ధి చేస్తారని వాళ్ళకి భరోసా ఇవ్వాలి? మేము గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులను అందరినీ డోర్కి తీసుకొని వస్తాం. ఎట్లయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లోన్స్ ఎంఈఎస్సీఎస్ ఉన్నాయో, ఎట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రతి కులాల వారీగా విశ్వకర్మ యోజనలు అట్లాంటివి వీళ్ళందరికీ డోర్ టు డోర్ ప్రచారం చేసి వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి, అన్ని చేనేత కార్మికులకు, మైక్రో సోల్ ప్రొడక్షన్ అందరికీ కూడా ఇక్కడ పర్యటించినట్టయితే వాళ్ళు అదే చెప్తున్నారు, కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా నెరవేరలేదు. మీరు కాంగ్రెస్కి చెంపదెబ్బ కొట్టే విధంగా ఉండాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఈరోజు మొట్టమొదటిసారి తెలంగాణ రాజకీయాల్లో గ్రామ పంచాయతీలే కాకుండా పురకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రజలు ఆశీర్వదించడం చాలా శుభసూచకం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 6 గ్యారంటీలు 66 మోసాలతోటి ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిరో ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయడంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ అధికార దహం కోసం వాళ్ళు పాకులాడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న 8 మంది శాసనసభ్యులు, 4 శాసనమండలి సభ్యులు ఈరోజు ప్రజల సమస్యలని ప్రశ్నించడంలో మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంది. ఈరోజు ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో ఇలా విద్యార్థులను, చదువుకున్న విద్యార్థులకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ నియామకాలను ఇస్తానని ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడము, చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా 10,500 కోట్ల బకాయిలను ఇప్పటి వరకు చెల్లించకుండా
చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకుండా నిట్టనీలుగా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ అధికారం దాహంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేని కొనుగోలులో ఉన్నంత ప్రాధాన్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి సోయి లేదని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక్క కొత్త పెన్షన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు 2000 పెన్షన్ ఇస్తా, 2000 పెన్షన్ కాదు, మా ప్రభుత్వం వచ్చినాక 4000 పెన్షన్ అని చెప్పినారు. అది ఇప్పటి వరకు అది అమల్లో లేదు. ఇలా రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, విద్యార్థులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు వితంతువులకు పెన్షన్ ఇవ్వలేదు. ఎక్కడి సమస్యలు అక్కడ ఉన్నాయి. ఎక్కడైతే ప్రజలు తిరుగుబాటు చైతన్యం వస్తుంది అనుకున్నామో అక్కడ రేవంత్ రెడ్డికి ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ ఎవరికి ఇస్తున్నారు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటే మీ కార్యకర్తలకు, ఎకరాల కొద్ది భూములు ఉన్న వాళ్ళకి ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అంటే గ్రామంలో గుడిసె కూడా దిక్కు లేని వాళ్ళకి ఇవాళ మీరు ఇల్లు ఇవ్వడం లేదు, కేవలం కార్యకర్తలకు ఇస్తున్నారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నైజామే దోసుకోవడం, దాచుకోవడము, అధికారం దాహం కోసం ఎంతవరకైనా దిగజారుతున్నారు. ఇవాళ 14th and 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఇలా గ్రామ పంచాయతీలే కాకుండా మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చెందుతుంది అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు అందిస్తున్న 14th, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతోటే ఈరోజు వీధి లైటే కావచ్చు, రోడ్లే కావచ్చు. ఇవాళ ప్రధాన రహదారులు హైదరాబాద్ నుంచి వరంగల్కు 2 గంటల్లో మనం ప్రయాణం చేస్తున్నామంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి సడక్ యోజన కింద మనం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం. వీధి లైట్లు, ఎల్ఈడి లైట్లు, ఇవాళ ప్రతి ఒక్కటి మున్సిపాలిటీలో చెత్త, పొడి చెత్త, తడి చెత్త కూడా ఈరోజు జరుగుతుంది. వాళ్ళకు పారిశుద్ధ కార్మికులకు జీతాలు నెల అందుతున్నాయంటే ఇలా 14th, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారానే. కానీ ఈరోజు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ప్రేమతో కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల కోసం ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఈ విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈరోజు తెలంగాణ చైతన్యం ఈరోజు భారతీయ జనతా పార్టీతో సాధ్యము. భారతీయ జనతా పార్టీలో చాలామంది అభ్యర్థులను ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్, భారతీయ జనతా పార్టీ సర్కార్ ఈ రాష్ట్రంలో రాబోతుంది. అది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 600 గ్రామ పంచాయతీలు ఈరోజు ఎన్నిక అవ్వడం ఒక శుభసూచకం. 12,000 మంది వార్డు మెంబర్లు ఈరోజు అతి ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ చేయడము. ఈ ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ రాజకీయాలు ఒక జెండా మీద గెలిచి ఇంకో జెండా మీద అమ్ముడు పోయినంత ఈజీగా ప్రజలు అమ్ముడు పోరని నేను నమ్ముతా ఉన్నాము. ఈరోజు ఇక్కడే పోటీ చేస్తున్న అభ్యర్థులు 14th వార్డ్ అండ్ 15th వార్డే కాకుండా స్టేషన్ గన్పూర్లో ఎవరైతే పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థులు నమ్మిన సిద్ధాంతం కోసం, ధర్మం కోసం, ప్రజా సమస్యల కోసం ఉన్నారు తప్ప మీ మాదిరిగా అంగడి సరుకుల అధికార దాహం కోసము అమ్ముడు పోలేదని ఇక్కడ శాసనసభ్యుల్ని మనం హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈ స్టేషన్ గన్పూర్ ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము. దేశం కోసం, ధర్మం కోసం ప్రపంచ దేశాల్లో ఇలా మన గౌరవం పెరుగుతుందంటే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనం అభివృద్ధి చెందుతున్నాము. ఇవాళ ప్రపంచ దేశాలే భయపడమే కాకుండా ఇవాళ బంగారం రేటు కూడా తగ్గిందంటే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఆర్థిక వ్యవస్థలో పెద్ద గొప్పగాని చెప్పుకుంటున్న దేశాలని మనం ఉంచుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా దేశ భద్రతలో మనం మొదటి స్థానంలో ఉన్నాము. ఇవాళ చాలా విషయాల్లో మహిళలకు సాధికారత విషయంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కుని శాంక్షన్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేద్దాం, భారతీయ జనతా పార్టీ ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వం బలపరచాల్సింది. భారతీయ జనతా పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో ఈ మొట్టమొదటి తెలంగాణ ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మాకు అదే నమ్మకం. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారిగా 500 పైచిలకు ఇలా గ్రామ పంచాయతీని కైవసం చేసుకోగలిగినాం. కేవలం అధికారం, గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా వస్తున్నాయని ప్రజలు చైతన్యం పొందడం, అదేవిధంగా ఇలా నరేంద్ర మోడీ యొక్క పథకాలు ఇలా గ్రామాల్లోకి వెళ్ళడము, ఎకరానికి 2,000 చెప్పా పెట్టకుండా ఇలా రైతులకు అందజేస్తున్నాం. సో ఇలాంటి విషయాలు
ఎన్నో విషయాలు ఇవాళ మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. మా పైన చాలా బాధ్యత పెరిగిందని మేము భావిస్తాం. గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అత్యధిక మెజార్టీతో గెలిపించండి. జై భవానీ, వీర శివాజీ, జై